హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డే 2 తిరుపతి. సో ఇప్పుడే స్నానాలు చేసాము. స్నానాలు చేసి గుడి దగ్గరికి వెళ్తున్నాము. గుడి దగ్గర ఏంటంటే ఇప్పుడు మళ్ళా గుండంలో మునిగి మళ్ళీ స్నానాలు చేసి పంచలు కట్టుకొని మళ్ళా వరహస్వామి దర్శనం చేసుకొని టెంపుల్కి వెళ్తాం దర్శనానికి. సో రండి మీకు చూపిస్తా. నెక్స్ట్ డే 2 ఆఫ్ తిరుమల. ఇక్కడ టిఫిన్ తీసుకుందామని చూస్తున్నా. టిఫిన్ 50 రూపీస్ అట ఈచ్ ప్లేట్ తిరుమలలో. సో 2 ప్లేట్లు అయితే బోండా అయితే తీసుకున్నాం మేము. ఆ బోండా తీసుకొని టేస్ట్ మాత్రం వరస్ట్గా ఉంది, బాగాలేదు అసలు. టు బి ఫ్రాంక్, చాలా బాగుందని తిందాం అనుకున్నాం కానీ అంత ఆయిల్ మొత్తం మాడిపోయిన వాసన. సో ఏదో ఎర్లీ మార్నింగ్ కదా తినాలన్న ఉద్దేశంతో తినేసాం అన్నట్టు. ఇక మనకు తినేసి బయలుదేరాము. సో ఇక్కడ నుంచి తిరుమల మా రూమ్ కాడ నుంచి వచ్చేసి తిరుమల టెంపుల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళే దారిలో మనకి వీడియో తీయడం జరిగింది. సో మోస్ట్లీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్స్, ఇంటర్ పిల్లల ఎగ్జామ్స్ ఉండడం వల్ల పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. మాకు మాత్రము 3 అవర్స్ అయిపోయింది దర్శనము. మాకు ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నాము. ఎస్ఎస్డి టోకన్స్ 12 గంటలకు ఇచ్చారు మధ్యాహ్నము. సో మేము 10 గంటలకు వెళ్ళి పుష్కర స్నానం ఇలా చేసి స్వామివారిని దర్శనం చేసుకొని 12 గంటలకు పోతే మాకు 3:10 వరకు బయటకు వచ్చాం. ఇక ఇదంతా ఇక్కడ బస్ స్టాప్ మనకు ఇది మొత్తము. లెఫ్ట్ సైడ్ అంతా బస్ స్టాప్, తిరుమల బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ నుంచి ఇక్కడికి వెళ్తున్న దారిలో ఇక్కడ చూస్తున్నారు కదా షాపింగ్స్. సో ఇక్కడ మేము మా తమ్ముడు పంచకట్టు కండువా ఇది తీసుకుందాం వెళ్తున్నాడు. సో వెళ్ళే దారిలో ఏంటంటే ఆడ ఒక్కసారి మేము రేట్ అడిగామండి. రేట్ అడిగితే మాత్రము టూ మచ్ రేట్లు చెప్తున్నారు. 300 రూపీస్ చెప్తున్నారు. 300 రూపీస్ చెప్తున్నారు. క్వాలిటీ మాత్రం బాగాలేదు కొంచెము. క్వాలిటీ అంత జస్ట్ 1 డే యూజ్ అన్నట్టు. సో దాని తర్వాత మేము వేరే 150 రూపీస్ ఈచ్ వన్ లాగా 2 తీసుకున్నాం. సో 150 రూపీస్ 250 పెడితే 2 వచ్చినాయి అన్నట్టు, కండువా అండ్ పంచ. 100 రూపీస్ ఒకటి, 150 రూపీస్ ఒకటి. సో ఓకే, 1 డే యూజ్ కదా అని తీసేసుకున్నాము. మీరు వెళ్ళినప్పుడు కూడా చూడండి, తక్కువ 1 డే యూజ్ కోసం తీసుకోవచ్చు. బెస్ట్ సజెషన్ ఏంటంటే రామ్రాజ్ ఈజ్ ద బెస్ట్. మనకు లైఫ్ లాంగ్ వస్తాయి కూడా, ఐ మీన్ కొంచెం లాంగ్ టైం వస్తాయి. కానీ తిరుమల సర్కిల్, ఈ సర్కిల్లో ఇక్కడ నుంచి వస్తే యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. మాకు తెలియక ఈ ప్రీ బస్సెస్ ఉంది కదా, ఈ ప్రీ బస్సెస్ ఎక్కామన్నట్టు. మేము యాక్చువల్లీ టెంపుల్ కొంచెం ఈ నుంచి ఈ మన వెంకటేశ్వర స్వామి పక్క నుంచి వెళ్తే మనకు లగేజ్ రూమ్ వస్తుంది. లగేజ్ నుంచి లెఫ్ట్ తీసుకొని జస్ట్ 1/2 కిలోమీటర్. మాకు తెలియక ఈ ప్రీ బస్ ఎక్కాము. ఫుల్ ఒక 1/2 అవర్ పట్టింది, చుట్టూ తిప్పారు. సో ఇక్కడ మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లేస్ అని చెప్పాలి. సూపర్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్ లో మాత్రం ఫొటోస్, వీడియోస్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరంటే ఒక్కరు ఎప్పటికీ ఇవి క్రౌడ్. సో నాకైతే చాలా నచ్చిన ప్లేస్, నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో ఉన్న వీడియో తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఇక్కడ ఎన్నడూ ఫోటో తీయడం జరగలేదు. ఎందుకంటే నేను గుడి దగ్గరనే రూమ్ తీసుకొని గుడి దగ్గరనే ఉండడం జరిగింది, తీసుకోలేదు. సో ఇక్కడ మాత్రం మనకు తీసుకున్నాం. నేను ఇప్పుడు వెళ్తేప్పుడు తీసుకున్నాం, మళ్ళీ రిటర్న్ లో నేను దర్శనం చేసుకొని రూమ్కి వస్తున్నప్పుడు కూడా మళ్ళీ తీసుకున్నాం. ఒకసారి అయితే చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో. సో ఇప్పుడు మేము పుష్కర్కి వస్తున్నాం ఫ్రెండ్స్. సో పుష్కర్లో ఏంటంటే మనకు అక్కడ సబ్బులు, షాంపులు వాడకూడదు. సో ఆల్రెడీ మనకు అనౌన్స్మెంట్ చేస్తుంటారు. మనకు స్వామివారి పక్కనే, సో వరహ స్వామివారి గుడి పక్కనే ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో ఏంటంటే కొందరు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వీడియో తీయడానికి అలవ్ లేదని చెప్పారు. త్రూ మేము వీడియో తీయలేదు. కొంచెం అతనే
నేను జస్ట్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ తీసే దారిలో సెక్యూరిటీ వచ్చి ఇక్కడ వీడియో తీయద్దు బాబు అని చెప్పారు. సో అలా చెప్పడం వల్ల మేము వీడియో ఆపేసి కొంచెం మొత్తం తెలియకుండా మాత్రం నాకు తీసాను. సో నేను పుష్కర్ను మునుగుతున్నా. సో పుష్కర్లో యాక్చువల్ ఏంటంటే ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మునగరు కొందరు. సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు మునగాలని అనుకుంటున్నా. ఎందుకంటే మన చాలా తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. నేను ఛాన్సార్లు వచ్చినప్పుడు మునగలేదు. సో మునిగి మేము పుష్కరంలో స్నానాలు చేసి పంచకట్టు కట్టుకొని వరహస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో తీసిన వీడియో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు వరహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనకు తిరుపతి వెంకన్నను దర్శనం చేసుకోవాలట. అది అక్కడికి వెళ్ళాక నాకు తెలిసిన విషయం అది. సో ఫస్ట్ మనం వరహస్వామిని దర్శనం చేసుకున్నాకనే మన తిరుమల క్యూలో వెళ్ళాలి. దర్శనం చేసుకున్నాక మళ్ళీ సో ఇక్కడికి సర్కిల్ దగ్గరికి వచ్చేసాం, మన వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరికి. సో ఇక్కడ ఫోటో తీసుకున్నామని మస్తు ట్రై చేస్తున్నాం. బట్ ఏంటంటే క్రౌడ్ మళ్ళీ అదే ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా బాగున్న క్రౌడ్ మధ్యలో నుంచి కూడా ట్రై చేస్తున్నా. సో కొంచెం ఏదో దేవుడు అలా కరుణించి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అట్లా కరుణించి అలా ముందు నుంచి వెళ్ళిపోయా. సో అక్కడ పక్క ఉన్న వాళ్ళు తిట్టుకున్నారు అనుకుంటాను. సో ఇదేంట్రా బాబు వస్తున్నాడని. సో ఇలా దిగేశాను దేవుడు. సో ఇప్పుడు అగైన్ టు మా తమ్ముడు, వీడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సో ఇది సర్కిల్ ఫ్రెండ్స్. ఈ సర్కిల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ సర్కిల్ పక్కనే మనకు ఈ ఫోటో దేవుడి పక్కనే మనకు అక్కడ రూమ్ అలాట్ చేస్తారు. శివర్ ఆఫీస్ సర్కిల్ అన్నట్టు. ఈ సర్కిల్ పక్కనే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు గుడికి నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే మనకు రూమ్ వీటికి దూరంగా ఉన్నాయనుకోండి, ఈ సర్కిల్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ వెళ్ళాను కానీ కన్ఫ్యూజ్ అవుతుంటాను వెళ్ళినప్పుడు. సో ఈ సర్కిల్ దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్కిల్ క్రాస్ అయితే చాలు. కొంచెం ముందు పోతే లెఫ్ట్ సైడ్ మనకు లగేజ్ రూమ్ వస్తుంది. ఆ లగేజ్ బ్లాక్ దాటంగానే డైరెక్ట్ గుడి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నడవలేని వాళ్ళు పక్కకి లెఫ్ట్ సైడ్ మనకు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. సో నేను మళ్ళీ ముందుకు వచ్చి వెనుకకి ఎందుకు వెళ్తున్నా అంటే, అరే వ్యూ పాయింట్ బాగుంటుంది, వస్తుంటే వీడియో తీరా మా తమ్ముడిని తీసుకుంటూ వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ మేము కొంచెం రిలాక్స్ అవుదామని కాఫీ ఆర్ టీ తీసుకుందామని వెళ్తాము. టీ స్టాల్ కోసం వెయిటింగ్. సో ఇంకోటి ఏంటంటే మేము టీ తాగేది కూడా ఈ పక్కకే అండి. ఈ పక్కకు సిఆర్ ఆఫీస్ పక్కకు. మనకు సిఆర్ ఆఫీస్ గురించి చెప్పారు కదా, ఇక్కడే మనకు రూమ్స్కి ఇట్లా అలాట్ చేసేది. సిఆర్ ఆఫీస్లో ఆధార్ కార్డు పట్టుకెళ్తే మనకు మెసోస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది కదా, ఆ బ్యాంక్ పక్క సిఆర్ ఆఫీస్ ఇదే. ఈ స్టాల్ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, సిఆర్ ఆఫీస్. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అన్నట్టు. సో సమ్ టైమింగ్స్ అని ఉంటాయండి. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము. నైట్ 7:30 to 8:30 2 hours నిలబడంగా మాకు 10 o'clock రూమ్ అలాట్ అయింది. సో నా పంచకట్టు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకంత రాదు. ఇక్కడికి వచ్చి నేను టీ అడిగాను. ఈ తమ్ముడని టీ అడిగితే ఇక్కడ తమ్ముడు లేదని చెప్పాడు అన్నట్టు. అన్న నాకు చేయడానికి కొంచెం టైం పడుతుంది, టీ చేయడానికి, పక్కకు వెళ్ళండి అన్న అని చెప్పాడు. సరే బ్రదర్ అని చెప్పేసి వెళ్తున్నా. సో ఇక్కడ మాత్రం టీ కాఫీ తాగా. మా తమ్ముడికి ఆల్రెడీ నేను మా తమ్ముడు ఇద్దరము కొంచెం అలసిపోయాము దేవుడు దర్శనం తర్వాత. లడ్లు కూడా ఇంకోటి ఏంటంటే, తిరుమలలో మనకు లడ్లు కూడా ఒకప్పటిలాగా కాదు. ఇప్పుడు ఓన్లీ ఈచ్ పర్సన్కి 4 మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ టోకెన్ ఉంటే మాత్రం ఫ్రీ లడ్డు కాకుండా అగైన్ 3-4 ఇస్తున్నారు అన్నట్టు. ఇది అండర్ పాస్ నుంచి కిందికి వెళ్తున్నాము. సో ఇది అండర్ పాస్ నుంచి వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్ నుంచి టెంపుల్ ముందుకు వెళ్తాం అన్నట్టు, టెంపుల్ దగ్గరికి వెళ్తాము. సో ఈ వెళ్ళే దారిలో మాత్రము డిఫరెంట్ షాపింగ్స్ చేయడానికి, అంటే మనకు టాటూస్ కానీ, కొన్ని చేతిలో కట్టుకునే దారాలు కానీ, అవి డిఫరెంట్గా నేమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇది అండర్ పాస్ నుంచి బయటికి వెళ్ళాక. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్. వీళ్ళు ఇక్కడ కనబడుతున్నారు కదా సేవ గురించి మీకు చెప్పడం మర్చిపోయా. సేవ అనే వాళ్ళు
మన దేశ నలుమూలల నుంచి వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ సేవ అనేది ఒక ఆధార్ కార్డు మీద 90 డేస్ ఒక్కసారి సేవ చేశాక మన 90 డేస్ తర్వాతనే చేయవచ్చు. 90 రోజులకు ఒకసారి, అది కూడా 7 రోజులు సేవకు వచ్చిన వాళ్ళు మాత్రం ఆన్లైన్లో మన టీటీడీ యాప్లో ఉంటుంది, బుక్ చేసుకొని రావచ్చు. ఒక పర్సన్ 3 months తర్వాత రావాలి. ఫస్ట్ ఒకసారి చేసిపోయాక మళ్ళీ 3 months తర్వాత రావచ్చు. సో ఇప్పుడు మనం గోయింగ్ టు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మీకు చూపిద్దామన్నట్టు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు షాపింగ్ కాంప్లెక్స్లో మనకు కావాల్సిన బొమ్మలు, చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు, దేవుడికి సంబంధించిన మన ఇంట్లో పూజ సామాను, ఫోటోలు కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే మనకు తీసుకోవాలి, మన ఇంటికి సంబంధించిన తీసుకోవాలి, దేవుడి విగ్రహాలు, ఫోటోలు కానీ మనం తీసుకోవాలి. చూడండి, నేను ఎవరిగా పంచ కట్టుకోవడం రాదనే కదా, ఎలా జారిపోతుంది చూడండి నా పంచ, అలా జారిపోతుంది నా పంచ. ఐడియా లేదు, నేను ఏంటి ఇన్స్టాలో చూసి మాత్రమే పంచ కట్టుకోవడం రాదు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో మీరు వచ్చినప్పుడు ఎక్కడ షాపింగ్ చేస్తారో అంటే ఇక్కడ ఉన్నాయి. ప్లస్ ఇంకా మన వెంగమాంబ పక్కకు కూడా ఉంది అన్నట్టు. వెంగమాంబ ముందు కూడా షాప్ అంతేగా, పెద్ద కాంప్లెక్స్ మాత్రం ఇదే. ఆల్మోస్ట్ అందరు ఇదే చేస్తారు, కానీ వాళ్ళ రూములు అవైలబిలిటీ బట్టి, రూములకు దగ్గర బట్టి షాపింగ్ చేస్తారు. తిరుమలలో మాత్రం మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఇదే. సో మనకు రోడ్ మీద బస్ స్టాండ్ పక్క ఒకటి ఉంటుంది, వెంగమాంబ పక్కకు ఒకటి ఉంటుంది. డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ టిఫిన్ రేట్ వచ్చేసి మాత్రం మనకు ఒక 50 to 70 రూపీస్ ఏముంది పర్ ప్లేట్, ఏదైనా తినొచ్చు. ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్. ఈ షెడ్ ఉంది కదండి, ఈ షెడ్ మాత్రం వచ్చేసి మనకు వెయిటింగ్ హాల్, మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు. కొంచెం సీనియర్ సిటిజన్స్ వస్తే మాత్రం చాలా రిలాక్స్ కావచ్చు. ఒకసారి అది కూడా చూపించే ప్లాన్లో చూపిస్తా చూడండి. ఇలా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కదా అందరూ, అలా. ఇంకోటి ఏంటంటే వెళ్ళే దారిలో స్నాక్స్ మాత్రం చాలా బాగున్నాయండి. పునుగులు, మిర్చి బజ్జీలు, ఇలాంటి స్నాక్స్ చాలా బాగున్నాయి. ఈ వెయిటింగ్ హాల్ చాలా పెద్దది వెయిటింగ్ హాల్. సో ఇలా రిలాక్స్ కావచ్చు. గుడి పక్కకే. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తున్నాను, కానీ అక్కడ ఏంటంటే మనకు రీసౌండ్ అనేది ఇవి ఉండడం వల్ల నేను మైక్లో మళ్ళీ అగైన్ ఇంటికి వచ్చాక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాట్ ఈస్ వాట్ అనేది. సో తిరుమలకి వెళ్ళడం మీరు ఎన్నోసారో కామెంట్ చేయండి. నేను మాత్రం ఆల్మోస్ట్ 5th, 6th టైం అనుకుంటా. ఒక్కసారి మాత్రం సేవ చేసా, 7 రోజుల సేవ చేసా తిరుమలలో. అది నాకు దేవుడు కల్పించిన భాగ్యము. మళ్ళీ ఎప్పుడు సేవ చేసుకోవడానికి మాత్రం అది వెయిట్ చేస్తున్నా. సో సేవ చేసుకోవాలంటే మ్యాక్సిమం మోర్ దెన్ 3 members ఎబో ఉండాలండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. సో మనకు ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు సేవకి. మన టీటీడీ యాప్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు టీటీడీ అని. దాంట్లో ఏంటంటే మనకు అకామిడేషన్ ఇస్తారు, మన ఛార్జెస్ మాత్రం మనమే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడికి పూజ. సో ఏమంటే అంత పాస్ అవ్వదు.
चला అరే ఆ కంట్రోల్ ఎందుకు ఇస్తున్నారు? సో ఇక్కడ చాలా మంది ఏంటంటే చాలా మంది ఫ్రీ దర్శనం కూడా చాలా జల్దీ అయిపోతుంది. టోకన్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు, టోకన్స్ లేకపోయినా రావచ్చు. వాళ్ళకి ఏంటంటే మాక్సిమం డైరెక్ట్ వెళ్ళి టోకన్ తీసుకోవచ్చు. టోకన్ తీసుకొని ఇంకోటి ఏంటంటే వాళ్ళు రీ ఎంట్రీ అని ఒక టైమింగ్ ఇస్తారు అన్నట్టు, రీ ఎంట్రీ కావచ్చు.
సో అలా కూడా సో మళ్ళా మా తమ్ముడు ఫోటో దిగి ఇక్కడ నుంచి మళ్ళీ వెంగమాంబకి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకు ఈ వ్యూ పాయింట్ కోసం రావడం జరిగింది. ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం ఈవినింగ్ టైం. ఈవినింగ్ టైం చాలా తక్కువ వెళ్ళడము, అంటే కొంచెం అప్పటికే అనుకుంటా నేను వెళ్ళింది కూడా ఇంకోటి ఖాళీ నడకన వెళ్ళాను కాబట్టి ఆల్మోస్ట్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాం. కానీ ఈ వ్యూ పాయింట్ కోసం మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ సాయంత్రం టైంలో మాత్రం చల్లగా బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక సీరియల్ యాక్టర్స్ గారు కలిశారు. సో వాళ్ళను కొంచెం ఫొటోస్ దిగుదామని ప్లాన్ చేస్తే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అడిగే లోపే. ఇక్కడ నుంచి మనం వెంగమాంబ పక్కకే, వెంగమాంబలో ఆల్మోస్ట్ నా టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30 మేము తినడానికి వెళ్తున్నాం. తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు కింది తిరుపతికి వెళ్ళిపోవచ్చు కదా అని. సో ఇంకోటి ఏంటంటే రూము నేను తిరుపతి తిరుమలలో వెళ్ళాక రూమ్ మాకు 24 hours ఇచ్చారండి. రూమ్ ఇచ్చాక మనకు టైం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే కోసం మనకు ఎక్స్ట్రా డే కావాలనుకుంటే మాత్రం వెళ్ళి అదే ఆఫీస్లో మనం ముందే ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేస్తే మాత్రం మనకు ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు. వెంగమాంబ వీడియో తీస్తాను, వెంగమాంబ ఫోటో. సో అలా మేము అడగడం వల్ల అతను మాకు మార్నింగ్ 5 to 6 వరకు టైం ఇచ్చారు. సో ఇది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి మీకు రూమ్ కావాలనుకుంటే 24 hours తీసుకోవచ్చు. తర్వాత కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ముందు పోయి ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేస్తే మాత్రం ఇస్తారు పక్క. కానీ టైమింగ్స్ మాత్రం మనకు వాళ్ళు ఒక టైమింగ్ చెప్తారు. ఆ టైమింగ్ లోపు మనం వేకెట్ చేయాలి. సో వెళ్ళే దారిలో మేము ఒక చిన్న వీడియో, సెల్ఫీ వీడియో లాగా ఇక్కడ వచ్చేసి ఐ మీన్ లేడీస్కి సంబంధించిన ఆర్నమెంట్స్. సో వెంగమాంబ మేము ఒకప్పుడు సేవకు వచ్చినప్పుడు మాత్రం 7 days మేము ఇక్కడ ఇంట్లోనే తిన్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్. ఆయన తిరుపతి ఫుడ్ అన్నాక ఇంకా నేను బాగుంటుంది చెప్పడం పద్ధతి కాదు, అది చాలా బాగుంటుంది ఫుడ్. క్రౌడ్ మాత్రం నాకు ఫస్ట్ ఫ్లోర్ పంపిస్తున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ ఫుల్ అయిపోయారట. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్లో చూడండి ఎలా ఉందో వ్యూ. మన వ్యూ వెంగమాంబలో మన ఇక్కడ ఈవినింగ్ టైంలో వస్తున్నాయండి ఫోటో. సూపర్ అంటే సూపర్. ఈ ప్లేస్ కూడా నాకు ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ వెంగమాంబలో పైన చాలా అంటే చాలా బాగుంటుంది. మా తమ్ముని మళ్ళీ మంచిగా అక్కడ నుండి తీరా అని చెప్తున్నా. మళ్ళీ అగైన్ స్టార్టింగ్ టు శ్రీశైలం నుంచి తిరుమల వరకు. సో క్రౌడ్ చూడండి, వెంగమాంబలో అన్నదానం ఫుల్ క్రౌడ్. నేను వెయిట్ చేస్తున్నా, సర్చింగ్ చేస్తున్నా ఎక్కడ ఖాళీ ఏడా ప్లేస్ ఉంది అని. సో ఫైనల్గా హ్యాండ్ వాష్ చేసేసుకొని మేము సర్చ్ చేసుకుంటూ ఇక్కడ ఒక ఫుడ్ మాత్రం ఫ్రెండ్స్ కడుపు నిండా తిన్నాం మేము. కడుపు నిండా. సో మాకు వెంగమాంబకు మా రూమ్కి చాలా ఒక 2 kilometers దూరంలో. ఎక్కువ మేము అక్కడ బయటనే తిన్నాం. 1 time తిన్నాం. మన 2 days ఉన్నాం మేము తిరుమలలో. వన్ టైమే తిన్నాం మేము. ఇదే ఈవినింగ్ టైం తిని మేము మార్నింగ్ వెళ్ళిపోవాలి మళ్ళీ. సో ఇప్పుడు 6:30 అవుతున్నప్పుడు తినేసి రూమ్లో పడుకొని నేను మా తమ్ముడు ఇక్కడ ఉన్న మా ఒక బ్రదర్ని, ఆపోజిట్ బ్రదర్ని వీడియో చేయమని చెప్పాను, తీసాడు అతను. సో
మా పంచకట్టు ఎలా ఉందో ఒకసారి మా డ్రెస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంది.